హాయ్ గైస్, ఈ రోజు మ్యాటర్ ఏంటంటే మేమైతే బళ్ళోతో ఎక్కేసాము. అసలు ఎక్కడికి వెళ్తున్నామంటే వాతావరణం చల్లగా ఉంది కదని వేడివేడిగా పొకోడీ తిందామన్నది వెళ్తున్నాము. వెళ్లే దారిలో బండిలో పెట్రోల్ తక్కువగా ఉంది కదా అని ఇండియన్ పెట్రోల్ బంక్ దగ్గర అయితే ఆగి బండిలో పెట్రోల్ అయితే కొట్టించుకున్నాం. వెళ్ళిన వెంటనే ఒక 4 కేజీలు చికెన్ పకోడీ అయితే చెప్పేశాను. ఆ చికెన్ పకోడీ వచ్చినప్పటికి మనకైతే దడ అయితే లేదు. అందుకే పక్కనే మిక్చర్ అయితే చేస్తున్నారు. వెంటనే మిక్చర్ అయితే తిన్నాను. నాతో వచ్చిన రాజ్భవన్ అయితే మిక్చర్ అయితే తినమన్నాను. వాడైతే మిక్చర్ అయితే తిన్నాను, డ్రింక్ అయితే తాగుతా అన్నాడు. ఎందుకంటే తర్వాత పకోడీ అయితే తినలేను అంటున్నాడు. ఫైనల్లీ పకోడీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చేద్దాం కదా అని 4 ముక్కలు అయితే టేస్ట్ చేసాము. వెంటనే పకోడీ పార్సల్ అయితే చేయించేసుకుని ఇంటికొతే బయలుదేరిపోయాము. ఇంటికి వచ్చిన వెంటనే సంతోష్ కూడా ఇస్తర్లో అయితే పకోడీ అయితే వేస్తున్నాడు. పకోడీ టేస్ట్ అయితే చాలా బాగుంది. జీడిపప్పులు కూడా చాలా బాగా వేసారు. దీని అడ్రస్ వచ్చేసి లాసర్ నుంచి భీమవరం వెళ్లే దారి మధ్యలో గొలవంతిప్ప అనే గ్రామంలో పండు చికెన్ షాప్ అని అయితే ఉంటుంది. రోడ్డు పక్కనే ఉంటుంది. వెళ్ళినప్పుడు ఒకసారి అయితే ట్రై చేయండి. ఫైనల్లీ మా వాళ్ళు అయితే తింటం అయితే స్టార్ట్ చేశారు. వీళ్ళిద్దరు అయితే చూడండి ఏదో మందు తాగిన వాళ్ళ బిల్డప్ అయితే ఇస్తున్నారు. నేను ముందుగానే చెప్పాను మనం అయితే ఇంత తినలేమరా అని చెప్తే వినలేదు వీళ్ళిద్దరూను. వనమి రెయ్య డియ్యో పడిపోతే ఎలా ఉంటుందో అలా అయిపోయింది వీళ్ళిద్దరు పరిస్థితి. సరే గైస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ గైస్.